హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను క్యారెట్స్తో ఒక ఫ్రై చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. నార్మల్గా క్యారెట్స్ ఉల్లిపాయలు వేసి చేస్తుంటారు, కానీ ఇలా శనగపప్పు వేసి క్యారెట్ ఫ్రై చేస్తే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. క్యారెట్ ప్లేస్లో బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. సో ఇది ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ నేను ఒక పావుగంట సేపు ఇలా శనగపప్పుని నానబెట్టుకున్నాను. అంటే ఒక 20 minutes అలా నానబెట్టుకోండి, వేడి నీటిలో నానబెట్టుకోండి. ఆ తర్వాత అవి శనగపప్పు కిందన వేసుకొని ఇంకా పైన అయితే కట్ చేసుకున్న క్యారెట్ అన్నీ వేసుకుంటున్నాను. నేనైతే ఒక 5 carrots లాగా తీసుకున్నాను. అన్నీ కట్ చేసుకొని కింద పప్పు పైన క్యారెట్స్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దాని మీద కొంచెం సాల్ట్ వేసి ఒక 2 whistles అయితే ఇచ్చేయాలన్నమాట. ఇలా కిందనైతే పప్పు ఉండడం వల్ల పప్పు అయితే ఉడుకుతుంది, అయితే స్మాష్ అవ్వదు, పలుగ్గానే ఉంటుంది. కానీ ఇలా ప్రెస్ చేస్తే విరిగిపోతుంది. సో ఉడికిపోతుంది అన్నమాట. ఒక 2 whistles అది బాగా ఉడికిపోతుంది. ఆ తర్వాత మనం వాటర్ని మీకు కావాలంటే డ్రైన్ చేసుకోవచ్చు, లేకపోతే అలానే మనం తాలింపులో కూడా వేసేసుకోవచ్చు. అందుకే తక్కువ వాటర్లో నేను కుక్ చేశాను అన్నమాట. ఇంకా ఇప్పుడు కళాయి తీసుకొని నేను తాలింపు వేసుకుంటున్నాను. జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. చాలా బాగుంటుందండి. ఒత్తి కర్రీ అయినా మీరు తినేయవచ్చు, అంత బాగుంటుంది అన్నమాట. ఇది అసలు క్యారెట్ స్వీట్నెస్ కానీ ఏమి తెలియదు అన్నమాట, చాలా బాగుంటుంది. ఇదో ఇలాగైతే పప్పు అయితే ఉడికిపోయింది. క్యారెట్స్ అలాగూ ఉడికిపోతాయి 2 whistles. సో ఈ తాలింపు అంతా ఫ్రై అయిపోయాక నేను కొద్దిగా ఇంగువని కూడా వేసుకున్నాను. అది కూడా ఫ్రై అయిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే పప్పు స్వీట్ ఉంటుంది, క్యారెట్ స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది. సో కొద్దిగా అవి ఎక్కువ వేసుకున్నాను అన్నమాట. ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. కలర్ఫుల్గా ఉంటుంది వేసేసరికి. చూడండి, క్యారెట్స్ శనగపప్పు అన్నీ వేసేసరికి ఈ ఫ్రై మొత్తం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. పచ్చిమిర్చి గ్రీన్, క్యారెట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది, ఇంకా పప్పు అయితే ఎల్లో కలర్లో ఉంది. సో మంచి కాంబినేషన్ అన్నమాట. ఇలా వాటర్ కూడా కొద్దిగా ఉన్నాయి, అవి కూడా అన్నీ వేసేసాను నేను. ఇంకా ఇందులో కూడా సరిపోయినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి కొంచెం ఉడికించుకోవాలి. ఈ పోపులో అంతా కలిసి ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది కదా. కొంచెం ముందుగానే టేస్ట్ చూసుకోండి, ఎంత సరిపోలేదు సాల్ట్ అంటే అంత మాత్రమే వేసుకోవాలి మనం. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. అంత కలిసేటట్టు కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. కొంచెం సేపే, ఎక్కువసేపు ఏమి ఉండదు. అలా తర్వాత ఒక 2 minutesకే మూత తీసి చూసాను. ఇంకా వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి కారం ఎలాగో వేసాము, కొద్దిగా పచ్చి కారం కూడా వేయాలన్నమాట. కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేశాను. ఇదొక టేస్ట్ వస్తుంది. సో అది కొద్దిగానే యాడ్ చేసుకున్నా. మీరు లేకపోతే పచ్చిమిర్చి కారంతోనే తినేయచ్చు, ఇది ఆప్షనల్ కారం అనేది. ఇంకా లాస్ట్గా కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా చిన్నపిల్లలు కూడా బాగా తింటారు. క్యారెట్స్ అయితే మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా చేయడం వల్ల
పిల్లలు కూడా బాగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లాస్ట్లో ఒకసారి నేను సాల్ట్ కారం టేస్ట్ చూసుకొని కొద్దిగా ఫ్రై చేసి ఇంకా స్టవ్ అయితే ఆపేసాను అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇది మనకి రైస్లోకి చాలా బాగుంటుంది. రైస్లోకైనా ఇంకా రసమన్నంలోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఈ క్యారెట్ ప్లేస్లో మనం బీట్రూట్ కూడా వేసి సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో అదండి ఈరోజు వీడియో. మళ్ళీ నా వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.